పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను భీమవరం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ, సిపిఎం, కాంగ్రెస్ ప్రజా సంఘాలు హెచ్చరించాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా గత ప్రభుత్వం నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయడం, జిల్లాకు కేంద్రంగా ఉన్న భీమవరంలో కలెక్టరేట్ను ప్రకృతి ఆశ్రమం పక్కన ఉన్న కాలేజీలో తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే కలెక్టరేట్ను శాశ్వత ప్రాతిపదికన భీమవరంలోని మార్కెట్ యార్డులో నిర్మించేందుకు గత ప్రభుత్వం జీవో జారీ చేయగా ఈ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం భీమవరంలో ఉన్న కలెక్టరేట్ను పట్టణంలోని వేరే చోటికి తరలిస్తే ప్రజలకు అభ్యంతరం లేదని, ఇతర ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ప్రజల అభిప్రాయం మేరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ స్థలాన్ని మార్పు చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని కూడా ఆహ్వానించాం. ఏదైతే ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకృతాశ్రమంలో కలెక్టరేట్ నడుస్తూ ఉందో ఇది ప్రజలకు ఇబ్బందిగా ఉంది, అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ యార్డ్ని నిర్ణయించారు. 20 ఎకరాల స్థలంలో నిర్మించాలని ఏదైతే గతంలో నిర్ణయించి జీవో ఇచ్చారో అదే స్థలంలో నూతన కలెక్టరేట్ భవనం నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఇది సొంత వ్యవహారం కింద, ప్రైవేట్ వ్యవహారం కింద ప్రజలు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా స్థలం మార్చి కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తే అది ప్రజా వ్యతిరేకమవుతుంది. అలాగే ప్రజల ఆందోళనకి గురవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే అటువంటి ఆలోచన విరమించుకుని గత నిర్ణయాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కలెక్టరేట్ కార్యాలయాన్ని మరి పక్క ప్రాంతాలకి తరలించుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మరి ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉంది. అది ఎంత మాత్రం కూడా సరైనటువంటి విషయం కాదు. ఎందుచేతనంటే భీమవరం అనేది ఈ జిల్లాలో సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా, అలాగే అన్ని నియోజకవర్గాలకి కూడా సమదూరంలో ఉన్నటువంటి ప్రాంతం కనుక ఆ కార్యాలయం ఖచ్చితంగా భీమవరం ప్రాంతంలోనే ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోబోతా ఉందో దాన్ని ఖచ్చితంగా విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికోసం ఎంతవరకు అయినా ప్రజల్ని సమాయత్తం చేసి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి ఏదైతే తరలించాలని చూస్తా ఉన్నారో దాన్ని పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలని, అన్ని ప్రజాపక్షాలని కలుపుకుని అందరినీ కలుపుకుని పెద్ద పోరాటం చేసి దీన్ని వెళ్లకుండా ఆపడం కోసం అన్ని రాజకీయ పార్టీలతో కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. కలెక్టరేట్ భీమవరంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయానికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్ని, అంటే 20 ఎకరాలు ఉన్న మార్కెట్ యార్డ్ని మొత్తం అన్ని కలెక్టరేట్తో సహా అన్ని ఆఫీసులు ఉండే విధంగా సముదాయానికి అక్కడే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని, మధ్యలో ఉంటుందని, ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేసి ప్రజలకి అనుకూలంగా ఉండే పనులు చేస్తే కనుక ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే అది కూడా ప్రజలకి దూరంగా తీసుకెళ్లి వేరే ప్రాంతాలకు తరలించాలనే కోరిక అనేది మంచి పద్ధతి కాదు.